హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. నా ఒక సిరీస్ సమస్య ఈక్వల్ టు బైబిల్ సొల్యూషన్స్లో ఇది మొదటి సమస్య కోసం మాట్లాడాల్సిన వీడియో అనమాట. ఈ మొదటి సమస్య ఏంటంటే భవిష్యత్తు గురించిన భయము అనమాట. ఎవరికి భవిష్యత్తు గురించి భయం ఉండదు చెప్పండి? నాకు పెళ్ళి అవుతుందా లేదా, లేకపోతే నాకు ఉద్యోగం దొరుకుతుందా లేదా, లేకపోతే నేను ఫెయిల్ అయిపోతానా, ఇలాంటి ప్రశ్నలు అన్నీ మన మెదడులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. దీనివల్ల మనకి నిద్రలేని రాత్రులు, ఒత్తిడి, లేకపోతే నిస్సహాయత కలుగుతుంది తప్ప ఇంకేం కాదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భవిష్యత్తు గురించి భయపడటం మానేసి దేవుడి నుంచి అది రాలేదని తెలుసుకొని దేవుడి ప్రణాళికను నమ్మండి అని చెప్తుంది అనమాట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఇలా అంటున్నారు అనమాట. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని సెలవిచ్చారు. అంటే మన భవిష్యత్తు గురించి ఆయన మనల్ని కష్టపెట్టాలని కాదు, మనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు అనమాట. సో నేను మీకు ఒక 3 మార్గాలు ఇస్తాను ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి. ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే అధికంగా ఆలోచించడం మానేసి ప్రార్థన చేయడం. రెండోది ఏం తెలుసా? ఒక్కొక్క అడుగు వేయాలన్నమాట. అంటే రేపటి గురించి ఎక్కువగా చింతించేసి ఈరోజు మీరు చేయాల్సిన పనులు మీరు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో అప్పుడు మీకు భయం ఇంకా పెరుగుతుంది. బైబిలే చెప్తుంది మత్తయి సువార్త 6వ అధ్యాయం 34లోని, రేపుని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించను, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని చెప్తున్నారు అనమాట బైబిలే. మూడోది ఏం తెలుసా? దేవుని వాగ్దానాలని నమ్మాలన్నమాట. మీ ప్రణాళికలు నా ప్రణాళికలు విఫలమవుతాయి, కానీ దేవుడి ప్రణాళిక ఎప్పుడు విఫలం అవ్వవు. ఆయన ప్రణాళికలు చివరి వరకు మనకు మేలు చేయడానికే ఉంటాయన్నమాట. ఈ 3 విషయాలు మీరు ఎప్పుడైతే పాటిస్తారో మీ మనసులోని భయం పోతుంది, నెమ్మదిగా మనసంతా శాంతి కలుగుతుంది అన్నమాట. ఈ భయాల్ని దేవుడితో పంచుకోండి. మీ భవిష్యత్తులో ఉన్న భయాలన్నీ దేవుడే తీసేస్తారు. సో మీకు ఏమైనా భయం ఉందా, లేకపోతే మీరు ఏదైనా ఆందోళన కలుగుతుందా, అది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దానికోసం ప్రార్థన చేస్తాను, వీలైతే దాని కొరకు నేను ఒక వీడియో చేస్తాను దాని సొల్యూషన్. సో మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని పంపించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వాళ్ళకి అవసరమేమో, వాళ్ళకి ఏమైనా భయాలు ఉన్నాయేమో, ఆందోళనలు ఉన్నాయేమో, వాళ్ళు కూడా దేవుడి యొక్క వాక్యం వినాల్సిన అవసరం ఉందేమో. దీన్ని షేర్ చేయండి అందరితోని. సో మీరు మీలో ఉన్న భయాలని, మీ ఫ్యూచర్ కోసం ఉన్న భయాలన్నింటినీ దేవుడికి సమర్పిస్తారు, దేవుడి యొక్క కాలచెంతను పడేస్తారని నేను నమ్ముతూ మరొక సమస్యని దానికి కావాల్సిన సొల్యూషన్తో మరొక వీడియోలో కలుద్దాం. అందరికీ వందనాలు.